మీడియల్ పటెల్లార్ డిస్మాటమీ. ఎన్ని రకాల ఆపరేషన్స్ చేసినా రాని పేరు ఈ చిన్న ఆపరేషన్ చేస్తే వస్తుంది. అదే మీడియల్ పటెల్లార్ డిస్మాటమీ. ఈ ఆపరేషన్ చేస్తే పశువులకి అదేదో మంత్రం వేసినట్టుగానే అప్పటి వరకు కుంటుతూ నడుస్తున్న పశువు ఆపరేషన్ అయిన మరుక్షణమే పరిగెత్తుతుంది. మీరు కూడా ఈ ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మరియు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే చివరి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వెట్. ముందుగా ఈ ఆపరేషన్లో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుందాం. ఇందులో కేవలం మీడియల్ పటెల్లార్ లిగమెంట్ మాత్రమే కట్ చేయాలి. పొరపాటున మిడిల్ పటెల్లార్ లిగమెంట్ను కట్ చేశారో ఇక అంతే సంగతి. ఈ సర్జరీ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ పశువులు ఇలా ఎందుకు కుంటుతాయో తెలుసుకుందాం. స్టైఫిల్ జాయింట్లో పై భాగంలో ఫీమర్, కింది భాగంలో టిబియా ఉంటుంది. మనుషుల మాదిరిగానే ఈ రెండు ఎముకలు కలిసే ప్రాంతంలో పటెల్లా అనగా మోకాలి చిప్ప ఉంటుంది. కొన్నిసార్లు ఈ పటెల్లా ఉండాల్సిన ప్రాంతంలో ఉండకుండా పైకి వెళ్ళి అక్కడే ఫిక్స్ అయిపోతుంది. ఇలా పటెల్లా పైన ఆగిపోవడం వలన పశువు సరిగ్గా నడవలేకపోతుంది. పశువు చాలాసేపు కూర్చున్న తర్వాత లేచి నడవడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంత దూరం నడిచాక పటెల్లా కొన్నిసార్లు నార్మల్ పొజిషన్కి దగ్గరగా వస్తుంది. అప్పుడు కొద్దిగా బాగానే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే కూర్చుంటుందో అప్పుడు మళ్ళీ ఆ కాలు కథ మొదటికి వస్తుంది. అందువలన దీనికి ఆపరేషన్ తప్పనిసరి. అయితే కొన్నిసార్లు చాలా అరుదుగా ఈ పశువులను చెరువులో ఈత కొట్టించడం వలన ఈ సమస్య పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా అరుదు. ఈ ఆపరేషన్ రెండు రకాలుగా చేయవచ్చు. మొదటిది సాధారణంగా అందరూ ఫాలో అయ్యే మెథడ్, మీడియల్ పటెల్లార్ లిగమెంట్ను కట్ చేయడం. రెండవది మీడియల్ పటెల్లార్ లిగమెంట్ను కట్ చేయకుండానే కేవలం ఒక డ్రగ్ని స్టైఫిల్ జాయింట్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా పటెల్లాను పూర్తి నార్మల్ పొజిషన్లోకి వచ్చే విధంగా చేయవచ్చు. ఇకపోతే ఈ రెండు పద్ధతులు మీరు నేర్చుకోవాలంటే మీకు మంచి అవకాశం పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ సమయం. మీకు పిఎం చేసే అవకాశం వచ్చినప్పుడు పిఎం అయిన తర్వాత ఒకసారి స్టైఫిల్ జాయింట్ను ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి. మీకు స్టైఫిల్ జాయింట్ స్ట్రక్చర్ బాగా అర్థమవుతుంది. అనాటమీ. పటెల్లా అనేది ఒక ట్రయాంగులర్ సెసమాయిడ్ బోన్. ఇది ఫీమర్ యొక్క కింది భాగంలో గల ట్రోక్లియా పైన పైకి కిందికి కదులుతూ ఉంటుంది. ఈ స్టైఫిల్ జాయింట్లో 3 స్ట్రేట్ లిగమెంట్స్ ఉంటాయి. అవి లేటరల్ పటెల్లార్ లిగమెంట్, మీడియల్ పటెల్లార్ లిగమెంట్, మిడిల్ పటెల్లార్ లిగమెంట్. ఈ 3 లిగమెంట్స్ టిబియల్ యాంటీరియర్ ట్యూబరాసిటీ వద్ద ఎండ్ అవుతాయి. మొదటి విధానం, స్టైఫిల్ జాయింట్లో లేటరల్ భాగంలో లేటరల్ పటెల్లార్ లిగమెంట్, మిడిల్ భాగంలో మిడిల్ పటెల్లార్ లిగమెంట్, మీడియల్ భాగంలో మీడియల్ పటెల్లార్ లిగమెంట్ ఉంటుంది. అసలు విషయం మొత్తం ఇక్కడ ఉంటుంది. స్కిన్ క్లోజ్ అయినప్పుడు మీడియల్ లిగమెంట్ను గుర్తుపట్టడం ఎలా, కట్ చేయడం ఎలా? అయితే దీనికి చిన్న చిట్కా ఉంది. మనం వేళ్లను ట్రయాంగులర్ షేప్లో పెట్టి థంబ్ ఫింగర్ను టిబియల్ మీడియల్ ట్యూబరాసిటీ పైన, మిడిల్ ఫింగర్ను యాంటీరియర్ ట్యూబరాసిటీ పైన, ఇండెక్స్ ఫింగర్ను పటెల్లా పైన ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు ఇండెక్స్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని కలుపుతూ గీసిన బాక్స్ భాగంలో మిడిల్ లిగమెంట్, దీనికి లేటరల్ భాగంలో పటెల్లార్ లేటరల్ లిగమెంట్ ఉంటుంది. థంబ్ ఫింగర్ నుండి 1 to 1.5 ఇంచ్ యాంటీరియర్ భాగం వైపు వెళ్తే చిన్న గ్రూవ్ లేదా నొక్కు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గ్రూవ్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఈ గ్రూవ్ను గుర్తించడం కొంచెం కష్టం. కానీ ఎప్పుడైతే మీరు లిగమెంట్కి థిక్ అడిపోజ్ టిష్యూకి మధ్య గల తేడాని
పాల్పేషన్ ద్వారా గుర్తించగలుగుతారో అప్పుడు ఈ గ్రూవ్ని గుర్తించినట్టే. ఈ గ్రూవ్ని గుర్తించుటకు పిఎం అవకాశం వచ్చినప్పుడు, నార్మల్ కేసులు చూస్తున్నప్పుడు మీరు పాల్పేట్ చేస్తూ ఉంటే మీకు మంచి గ్రిప్ వస్తుంది. ఇక్కడ థిక్ అడిపోజ్ టిష్యూగా పాల్పేట్ చేసిన భాగమే ఈ గ్రూవ్. ఈ గ్రూవ్కి మీడియల్ భాగంలో ఉన్నదే మీడియల్ పటెల్లార్ లిగమెంట్. మనం కట్ చేయాల్సింది కూడా ఈ మీడియల్ పటెల్లార్ లిగమెంటే. మొదట ఈ భాగాన్ని స్పిరిట్తో క్లీన్ చేసి మీడియల్ లిగమెంట్ని పై విధంగా ఐడెంటిఫై చేసి మీడియల్ లిగమెంట్ పైనే ఇన్సిజన్ తీసుకోవాలి. కాబట్టి అక్కడే లిగ్నోకెయిన్ లోకల్ అనెస్థీషియా ఇవ్వాలి. ఆ తర్వాత 1 to 2 ఇంచెస్ ఇన్సిజన్ తీసుకొని మిడిల్ భాగంలో ఉన్న లిగమెంట్ని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు లిగమెంట్ను కట్ చేసిన శబ్దాన్ని మీరు ఫీల్ అవ్వచ్చు. ఇలా కట్ చేయడం వలన ఇంతవరకు పైకి లాక్ చేయబడ్డ పటెల్లా ఈ మీడియల్ లిగమెంట్ను కట్ చేయగానే వెంటనే నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న పశువుకు ఈ మొదటి విధానం ద్వారానే ఆపరేషన్ చేయడం జరిగినది. ఇకపోతే రెండవ పద్ధతి, కొత్త పద్ధతి. పైన చెప్పినట్లుగానే మీడియల్ లిగమెంట్ను గుర్తించి మీడియల్ లిగమెంట్కి మిడిల్ లిగమెంట్కి మధ్యలో గల గ్రూవ్లో పోవిడన్ అయోడిన్ని 8 to 10 ml ఇంజెక్ట్ చేయాలి. ఇలా ఇంజెక్ట్ చేయబడిన పోవిడన్ అయోడిన్ స్టైఫిల్ జాయింట్ రీజియన్లో ఇన్ఫ్లమేటరీ యాక్షన్ని కలిగించడం వలన మీడియల్ లిగమెంట్ కొద్దిగా స్ట్రెచ్ అవ్వడంతో పటెల్లా మళ్ళీ కంప్లీట్ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కావడానికి 5 to 7 days పడుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న పశువుకి ఈ రెండవ విధానం ద్వారానే చికిత్స చేయడం జరిగింది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వాట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.